ఓకే, హలో కమాండర్స్ అందరికీ నమస్తే. వన్స్ అగైన్ చిన్న టాపిక్, ఎక్కువసేపు బోర్ కొట్టించను, ఎక్కువసేపు మాట్లాడించను. సో నాకు కూడా కొంచెం ఇంటెన్షనల్గా బాధగా ఉంది. సో ఎక్కువసేపు మాట్లాడకూడదని అనుకున్నా, బట్ ఏం చెప్పకూడదు అనుకున్నా. బట్ అయినా సరే ఒకసారి మాట్లాడదాము. ఏంటి సిచ్యువేషన్, ఎలా నడుస్తుంది. ఈరోజు హీరింగ్ కేసు ఏంటంటే, సో మ్యాక్సిమం ఎవరికి అప్డేట్, కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడట్లేదు, నాకు తెలియదు. సో బట్ మనకు చెప్పాల్సిన ఒక చిన్న బాధ్యత ఉంది కాబట్టి మీరు నా గురించి వెయిట్ చేస్తుంటారనే ఉద్దేశంతో సో మేము ముందుకు వచ్చాను. సో ఈ విషయం ఏంటంటే, ఈరోజు కేసు నెంబర్ 154లోకి వెళ్ళిపోయినాయి. సో కేసు ఫైల్ ఈరోజు మార్క్స్ యాడింగ్ కేసు అనేది ఈరోజు అందరూ అనుకున్నట్టు ఫైనల్ జడ్జిమెంట్ జరుగుతుంది అన్నట్టుగా అనుకున్నారు, బట్ జరగలేదు. కేసు జంప్ అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ హియరింగ్ పడింది. ఓకేనా. సో ఈ యాక్చువల్గా నేను కూడా సార్తో మాట్లాడాను 100కి 200%, బట్ అవుతుంది అనుకున్నట్టుగా వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్ చేశారు, బట్ జరగలేదు, జంప్ అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ హియరింగ్ ఇచ్చారు. ఇంకా డేట్ అనేది మెన్షన్ అవ్వలేదు, చెప్పలేదు అని అన్నారు. సో నెక్స్ట్ హియరింగ్ డేట్ ఏదన్నా వస్తే, సో కంప్యూటర్ జనరేట్ అవుతే కన్నా డేట్ అనేది, సో మళ్ళీ మీ ముందుకు ఆ డేట్తో చెప్తాను. సో లేదంటే మన కమ్యూనిటీ పోస్ట్లన్నా చెప్తాను. ఓకేనా. ఇది సిచ్యువేషన్ కమాండర్స్. మీరు కూడా ఇంకా అది నేనేం చెప్పలేను, ఎక్కువ నాకు కూడా ఏం చెప్పడానికి మాటలు రావట్లే. బికాస్ ఏందో మరి ఇంకా ఏం నోటి నుంచి నాకు కూడా మాట రావట్లేదు. ఎందుకంటే పాపం 4 ఏళ్ళు అవుతుంది సిచ్యువేషను. దీని గురించి చెప్పాలంటే కూడా కొత్త సబ్జెక్ట్ ఉంటేనే ఎవడో చెప్పగలడు. సో ఉన్నదే పాడిందే పాట పాసుకొల్ల దాసులని నేను కూడా ఏం చెప్పలేకపోతున్నాను అనమాట. సీన్ ఈరోజు హీరింగ్ ఆయన కూడా లేదంటే, ఈరోజు సార్ కూడా అనేది ఏంటంటే, పాపం పొద్దు నుంచి ఒక 10 నాకు తెలిసి ఆయన అంత పెద్ద సార్ని సతాయించకూడదేమో, బట్ ఆయన సతాయించాయి. ఎందుకంటే నేను కూడా ఒక 2-3 మనవాళ్ళతో మాట్లాడాను, మన కమాండర్స్తో, ఏంటి సిచ్యువేషన్ ఇలా అవుతుందని. సో వాళ్ళకి తెలిసిన సజెషన్ చేశారు. సరే ఏది ఏమైనా ఆయనకు వాట్సాప్ మెసేజ్లు, టెక్స్ట్ మెసేజ్లు బోలెడు పెడితే పాపం ఆయన అంత పెద్ద ఆయన కూడా రిటర్న్ కాల్ చేసాడు. జగదీష్ చెప్పండి సార్ ఏంటి సార్ ఇలా జరిగింది, ఏమన్నా తెలిసిందా సార్ అంటే, లేదు కేసు హియరింగ్ నెక్స్ట్ వీక్ జంప్ అయింది, ఈరోజు అంటే ఫైనల్ జడ్జిమెంట్ అన్నారు కదా సార్, ఏమైనా పాజిటివ్ ఉందంటే ఇంకా అది మనం మాట్లాడుకోకూడదు సో అన్నట్టుగా. సార్ మీరేమన్నా ఒక ఇంటెన్షనల్గా యూట్యూబ్ లింక్ ఇస్తాం సార్, ఏమన్నా మాట్లాడతారా, చాలామంది పిల్లలు దీని గురించి వెయిట్ చేస్తాను సార్, మాట్లాడడం గురించి చాలామంది భవిష్యత్తు సార్ అని చెప్పినట్టుగా అన్నాను. సార్ కూడా కష్టమవుతుంది, కోర్టులో ఉన్నప్పుడు దాని గురించి మనం మాట్లాడకూడదు. సో ఏదైనా నెక్స్ట్ వీక్ హియరింగ్ ఇచ్చారు కాబట్టి సో అప్పుడు తెలుస్తారు జగదీష్ రెడ్డి సార్ అన్నాడు. ఇంకా డేట్ హియరింగ్ ఏమి ఇస్తారో, ఎప్పుడు ఇస్తారో, ఇంకా జనరేట్ ఎప్పుడు అవుతుందో, రేపటికి బహుశా ఈ రోజుకి ఏమన్నా జనరేట్ అవుతుందేమో, ఇప్పటికైనా జనరేట్ అయిందేమో చూశాను, బట్ నా వరకు జనరేట్ అవ్వకనే సరే ఈ టైంలో అయినా ఒకసారి వీడియో చేద్దాము, వీళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు కదా అన్నట్టుగానే వచ్చానమాట. ఇంకా మనమే కొత్త డైలాగ్ యాడ్ చేయలేము, కొత్తది రాదు. ఈరోజు కేసు తెలిసిపోయింటే బహుశా మొన్న మేడం అన్నట్టు ఈ 45 రోజులకు ఏదో దేవుని దయతో ఏప్రిల్ 27, ఏప్రిల్ 20కు ఎగ్జామ్ జరిగితే బాగుండేది అన్నట్టుగా నా మనసులో కూడా ఉండే. ఇది కాస్త మరి ఏప్రిల్ దాటదా ఏం అర్థం కావట్లేదు. నెక్స్ట్ మంత్కి ఏమో సుప్రీంకోర్టు 5వ తారీఖు 5 నెలలో 1వ తారీఖు ఏమో ఉంది అది సుప్రీంకోర్టుది. ఇంక ఇది మరి ఏం మాటలు రావట్లేదు. చాలామంది అన్న పెళ్ళిళ్ళు పెట్టుకున్నాము, ఎంగేజ్మెంట్లు పెట్టుకున్నాము, మా తమ్ముడు ఉంది, మా అన్నది ఉంది, లేదంటే మా పెళ్ళి ఏంటి, ఇంకా అమ్మాయిలు అయితే మరి ఘోరం పాపం. మనం మొగోడన్నైతే సరే ఏదో రకంగా వేసుకోవచ్చు, పాపం వాళ్ళ పరిస్థితి చూస్తే అమ్మాయిది మరీ దారుణం ఉంది. ఇంట్లో తల్లిదండ్రులు ప్రెజర్, అమ్మాయి ఏజ్ బాగా అవుతుందని. సో చాలామంది ఎంగేజ్మెంట్లు చేసుకున్నారు, కొంతమంది డెలివరీ అయిన లేడీస్ ఉన్నారు. సో వాళ్ళు కూడా చాలా వరకు వాళ్ళ యొక్క కామెంట్లు పెడుతున్నారు, ఏంటి మా పరిస్థితి అన్న, మాకు ఏమైనా ఈవెంట్స్ కండక్ట్ చేస్తారా, ఎప్పుడు కండక్ట్ చేస్తారు, మమ్మల్ని ఎప్పుడు పిలిపిస్తారన్నా అని. సో ఇలాంటి వాళ్ళకు స్పోర్ట్స్ కండక్ట్ చేయాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని. సో ఇంకా కొంతమంది మార్క్ యాడింగ్ వాళ్ళు, సో ఈ మార్క్స్ యాడింగ్ వల్ల ఇంకా పెద్ద హెడ్ఏక్ అయిపోయింది పాపం. వాళ్ళు ఏంటి యాడ్ చేస్తారా, యాడ్ చేయరా, యాడ్ చేస్తే మాకు ఎప్పుడు మళ్ళీ హైటు, చెస్ట్, వెయిట్ ఇవి పెడతారు, ఇంకా చేయకపోతే ఏంటి మా పరిస్థితి, ఇన్ని రోజులు వెయిట్ చేసాం. వీళ్ళంతా ఒక ఎత్తు అయితే, సో ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయి ఈవెంట్స్ కంప్లీట్ చేసుకున్న బాధ వాళ్ళది ఒక ఘోరం. సో 4 ఏళ్ళు అయిపోతుంది, ఇన్ని వేల మందిలో బయటకు వచ్చాము, ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు,
ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అనేది వీళ్ళ బాధ. ఇప్పటికే దాదాపుగా ఒక 5 నుంచో 10,000 15,000 మందో అసలు బుక్కులు పట్టుకొని కూడా వదిలేశారు. ఈ హీరింగ్ జంప్ అవుతా ఉంది, అట్లయితా ఉంది, ఇట్లయితా ఉంది. ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో ఏమన్నా చేసుకునే నమ్మ జీవితం, మాకు బోరు కొడుతున్న జీవితం అని సో వీళ్ళు బుక్కులు పట్టుకోవడం మానేశారు. ఎవరు కొంతమందే ఇంకా తప్పదురా బాబు మాకు ఇంకా వేరే గతి లేదు అన్నట్టుగా సో పాపం వీళ్ళు బుక్స్ పట్టుకొని క్లియర్గా చదువుతూ ఉన్నారు. సో అది కూడా ఏంది వందలు నాకు తెలిసి మీరు కూడా ఇప్పుడు కామెంట్లు పెడతారు కదా, ఎంతమంది పెడతారో కామెంట్లు చూద్దాం. నేను కరెక్ట్గా చదువుతున్నాను, నాకు తప్పదు, నాకు ఇదే జాబు అవకాశం, నాకు ఆర్ఆర్బీనో లేకపోతే రైల్వే పోలీసో రైల్వే ఎస్ఐయో ఇంకా వేరే సోర్స్ నాకు ఏవి లేవు, నాకు ఉండేది ఇదే జాబే కానిస్టేబులే, ఏజ్ బార్ అయిపోయింది, నాకు తప్పదు అనుకుంటుళ్ళు. సో 100కి ఒక 20% 30% మంది ఉన్నారు. 4 ఏళ్ళ నుంచి దాదాపు 1 లక్ష, 1,50,000, 2 లక్షల వరకు కోచింగ్ సెంటర్లలో డబ్బులు పెట్టుకొని ఉన్నారు. సో తల్లిదండ్రుల ప్రెజరు, ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చి ఎక్కినారు సిచ్యువేషను. ఇంకా మనం ఏం చేయలేని పరిస్థితి ఇది. సో మొత్తానికైతే కన్నా ఈ హీరింగ్ గురించి అయితే ఈ విధంగా జరిగింది. నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేసిన అంటున్నారు. ఆ నెక్స్ట్ వీక్ హీరింగ్ డేట్ అయితే తెలియట్లేదు. మళ్ళీ మనం లాంగ్ వీడియో అయినా కూడా సో చాలామంది ఫీల్ అవుతారు అనమాట, అన్న ఎందుకు దీని గురించి లాంగ్ అని. సో నేను ఇక్కడ లాంగ్ అవుతుందని అయితే ఏం మాట్లాడట్లేదు. సో మన కష్ట సుఖాల గురించే మాట్లాడుతున్నాబా. మళ్ళీ మీరు లాంగ్ అయిందని ఫీల్ కావద్దు. పిచ్చి పిచ్చి కామెంట్లు కూడా పెట్టొద్దు. ఇంకా నేనేం చేయలేను కూడా, పిచ్చి పిచ్చి కామెంట్లకు కూడా రెస్పాండ్ అయ్యి మీ టయాన్ని నేను నా టయాన్ని వేస్ట్ చేసుకోలేను. ఏంటంటే ఇంటెన్షనల్గా మీ ప్లేస్లో నేనున్నా ఇదే జరుగుతుందిరా బాబు, ఎవరికైనా బాధనే కదా అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా. దీన్ని ఏదో నెక్స్ట్ వీక్ హీరింగ్ జరిగింది అని ఒక షార్ట్ వీడియో చేపించి ఒక 2 సెకండ్లలో వెళ్ళిపోవచ్చు. అలా కాదు కదా. సో మీ పరిస్థితి, రూమ్ రెంట్లు కట్టుకునే పరిస్థితి, ఇంట్లో తల్లిదండ్రులు కట్టుకునే పరిస్థితి. ఇప్పుడు నాకే కనీసం అంటే ఒక రోజుకు ఒకరన్నా ఫోన్ చేస్తున్నారన్నా అని. సో వాళ్ళు చేసినందుకు నేనేం వాళ్ళ స్క్రీన్ షాట్లు మీకు పెట్టలేను. కానీ సో వాడు 50 అడిగితే కనీసం నేను ఒక 20 రూపాయలు, 1000 రూపాయలు అడిగితే ఒక 500 కొడుతున్నా. సో నా దగ్గరకు ఉన్న శక్తి వరకు నేను సాయం చేస్తాను. తర్వాత పరిస్థితి వాళ్ళని, నేను కూడా చిన్న ఉద్దేశమే కదా, చేయలేము. సో అదే సిచ్యువేషను. మరి పాపం తొందరగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని నేను కోరుకుంటాను. ఇంకా కొంతమంది కామెంట్లు పెడతారు, మీరు డిపార్ట్మెంట్ ఉండరు కదా, మీరు చేయొచ్చు. నేను చేయగలిగింది ఏందబ్బా చెప్పు. నేను చేయగలిగింది, నా దగ్గర ఒక 1000 రూపాయలు 500 ఉందంటే నీకు 100 ఇచ్చే సాయం చేయగలను. సో ఆపోజిట్ గవర్నమెంట్కి ఆపోజిట్ బయటకు వచ్చి చేయలేని పరిస్థితి. నా ప్లేస్లో నువ్వు ఉన్నా అంతే. సో గవర్నమెంట్కు నువ్వు వచ్చి అగెనెస్ట్గా ఏమీ మాట్లాడలేవు. అది అర్థం చేసుకొని మీరు కామెంట్ పెడతారని నేను కోరుకుంటున్నాను. సో ఒకవేళ పూని అక్కడ ఇక్కడ ఉన్న అక్కడ మేము అడుగుతున్నాం, ఎవడు చెప్పలేడు. హోమ్ మినిస్టర్ దగ్గర మా ఫ్రెండ్ ఉన్నా కూడా చెప్పలేడు పరిస్థితి, మేడం పెట్టండి అని. అది ఎవరితో కాదు. అది ఒక్కటి మీరు అర్థం చేసుకొని కామెంట్ సెక్షన్లలో చూసి కామెంట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కుదిరితే మీకు ఏమైనా డైలీ కొద్దిసేపు మీకు నా కోసము 9 గంటలకు లైవ్ పెడుతున్నాను. నాకు తెలిసిన క్వశ్చన్లు అడుగుతున్నాను బుక్స్ తెప్పించి. మీరు చదివినా చదవకపోయినా కనీసం 9 గంటలకు లైవ్లో ఒక అరగంట గంట సేపు టైం కేటాయిస్తే మీకున్న నాలెడ్జ్ పక్కకు పోకుండా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. అందులో క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తే ఇంతగాడికి మళ్ళీ చెప్పినా మీరు నన్ను తిట్టుకుంటారేమో. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. సో నెక్స్ట్ వీక్ హీరింగ్ ఏంటో కనుక్కొని సో చెప్తాను. ఓకే గైస్, బాయ్.